ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాల నోము నోచే వాళ్ళు చాలా మంది ఉంటారు. శ్రావణ సోమవార వ్రతాలు చేసే వాళ్ళు ఉంటారు. ఇంతకీ ఈ శ్రావణ సోమవారం యొక్క విశిష్టత ఏంటి? నోము చేయాలనుకునే వాళ్ళు ఎలాంటి పద్ధతుల్ని ఆచరించాలి, అలాగే శ్రావణ వ్రతాన్ని ఎలా జరుపుకోవచ్చు, దీని గురించి మాట్లాడుకుందాం. ఇవాళ జ్యోతిష్య మరియు వాస్తు శాస్త్ర నిపుణులు ఉన్నారు, దారా జయరామకృష్ణ శాస్త్రి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. అయ్యా నమస్కారం. నమస్కారం. శ్రావణ సోమవారం అనేది చాలా విశిష్టమైంది. మనం పూర్వపు వీడియోలో చెప్పుకున్నట్లుగానే దాని ఆచరించే విధి విధానాలు, చేస్తే ఏం ఫలితం, చేయడం వల్ల ఏమిటి అనేది చెప్పుకున్నాం. దాన్ని ఎలా చేయాలి అనేటువంటి విధానం ఈ పూట చెప్పుకుందాం. ఈ శ్రావణ సోమవారం నాడు సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి, వీలైతే ఆదివారం నాడే కాస్త పుట్టమన్ను తెచ్చుకొని ఇంట్లో ఏర్పాటు చేసుకుని, దాన్ని సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి చక్కగాను కులదేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన, అంటే ఆ రోజు విశేషంగా శివారాధన చేస్తున్నామని ఇంట్లో దేవతార్చనకి దీపం పెట్టకుండా కాకుండా స్వామివారికి దగ్గర చక్కగా ధూపదీప నైవేద్యాలు చేసుకుని నిత్యార్చన అని అంటారు. నిత్య పూజ చేసుకున్న తర్వాత ఈ పుట్టమన్నుని ఒక ఇత్తడి పాత్రలోనో లేదంటే గనక రాగి పాత్రలోనో పెట్టుకుని దాన్ని మొత్తం చక్కగా మెత్తగా చేసుకుని దానిలో ఆవు పాలు కొంచెం, లేదంటే గనక గోపంచకం అయితే గోపంచకము, లేదా ఆవు పాలు దొరికిన ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి కొంచెం ఒక్కొక్క చుక్క వేసి, పసుపు కుంకుమ వేసి దాన్ని చిన్నపాటి శివలింగ ప్రమాణంలో చేసుకుని ఆ శివలింగాన్ని చక్కగా ఆవు నేతితో మొత్తం అలది, అంటే మొత్తం చక్కగా ఆవు నెయ్యి రాసేసి చక్కగా భస్మము అలానే గంధము పెట్టి స్వామివారి ప్రీత్యర్థం ఒక పళ్ళెంలో పెట్టుకుని ఆ స్వామికి వారికి తోచిన విధానంలో, నమ్మకం వస్తే నమక చమకాదులు చేసుకోవచ్చు, లేదంటే అవన్నీ రావు, శివాష్టోత్తరం చేసుకోండి, లింగాష్టకం చేయండి, బిల్వాష్టకం చేయండి, విశ్వనాథాష్టకం చేయండి, శివతాండవ స్తోత్రం చేయండి. అలాగా స్వామివారికి కనీసం కొంచెం ఆవు పాలతో విగ్రహం లేదా స్వామి లింగం భిన్నం కాకుండా కొంచెం కొంచెంగా సంప్రోక్షణ, అంటే చల్లినట్లుగా. ఒకవేళ ఇది చేయడం సరిగ్గా కుదరదు అని అనుకునే వాళ్ళు బయట నుంచి చిన్నపాటి శివలింగం అయినా తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకుని స్వామికి అభిషేకం చేసుకోవాలి. అలా అభిషేకం చేసుకున్న తర్వాత స్వామికి ఆవు పాలు నివేదించుకోవచ్చు. అలానే ఆ రోజు ఇంట్లో వండబడ్డ పదార్థం ఏదైనా స్వామికి నైవేద్యం పెట్టి ధూపం దీపం నైవేద్యంతో అర్చన ఆరాధన అది క్రియలు మొత్తం కూడా పగలు పూర్తి చేసేసుకుని సాయంకాలం వరకు ఉపవాస దీక్ష వహించాలి. ఏం తినకుండా ఉండాలి. సాయంకాలం ప్రదోష కాలంలో అనగా 6 నుంచి 7:30 గంటల మధ్యలో చక్కగా నువ్వు మరలా స్వామి దగ్గరికి స్నానం చేసేసి స్వామి దగ్గరికి వచ్చి కూర్చుని మరలా సంప్రోక్షణ, ఆవు పాలు, ఆవు పెరుగు మొదలైన వాటితో మళ్ళీ సంప్రోక్షణ చేసి పొద్దున చేసినటువంటి నిర్మాల్యాన్ని తీసి పక్కన పెట్టుకుని మరలా కొత్త పుష్పాలతో అష్టోత్తరము, సహస్రనామము ఇందాక చెప్పుకున్నట్టుగా సాయంత్రం చేయాలి. 2 పూట్ల. అంటే శ్రావణ సోమవారం పూజ మనం చేసేది అమ్మవారికి కాదు, ఈశ్వరుడికి కదా, ప్రధానంగా ఈశ్వరుడికి. శ్వాసకోశ సంబంధిత అనారోగ్యాలు పోవాలి అనన్నా, మానసిక ప్రశాంతత కలగాలి అనన్నా, ఆయురారోగ్యాలు కలగాలి అనన్నా, ఆయుష్ వృద్ధి కావాలి అనన్నా ఈ శ్రావణ సోమవార వ్రతం చాలా మంచి ప్రభావాన్ని ఇస్తుంది. అటువంటి విధానంలో చక్కగా నువ్వు ధూపదీప నైవేద్యాలతో చేసుకుని రాత్రి ప్రారంభ కాలం అయిపోయిన తర్వాత స్వామివారికి అష్టోత్తరము సహస్రనామంతో వాళ్ళ వీలు ఎలా అయితే అలాగా. స్వామి, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ లింగాష్టకం కావచ్చు, అష్టోత్తరం కావచ్చు, బిల్వాష్టకం కావచ్చు, ఇట్లా స్వామివారికి మనం దీపం పెట్టి ఇవన్నీ చదువుకోవడం అది పర్వాలేదా, లేదా ఖచ్చితంగా మీరు అన్నట్లు ఆ అభిషేకం అన్నది 2 పూట్ల చేస్తేనే ఈ పూజ కంప్లీట్ అవుతుంది? అభిషేక ప్రియో శివ. అభిషేకం అంటే చాలా ప్రీతి కలిగింటుంది పరమేశ్వరుల వారికి, తద్వారా అభిషేకమే ప్రధానం. అలా అభిషేకం లఘువుగా, అంటే చాలా తక్కువగా చేసుకోండి. మట్టితో శివలింగం చేసినప్పుడు బిందెలు పోస్తామండి అంటే వీలవ్వదు కదా, కొంచెంగా చేసుకోండి. కానీ అభిషేకం అతి ముఖ్యం. ఈశ్వరాభిషేకం, శివాభిషేకం వల్ల శ్రేయస్సు మేలు కలుగుతాయి. అలా అభిషేకం చేసుకోవడం. ఈ అభిషేకాది క్రియలన్నీ పూర్తయిన తర్వాత శ్వేతాక్షతలు మాత్రమే స్వామి వారికి వాడాలి. అంటే పసుపు కలిపిన అక్షింతలు కాకుండా తడి బియ్యాన్ని అక్షింతలుగా స్వామికి వాడాలి. ఈ తడి బియ్యాన్ని అక్షింతలుగా వాడి ధూపము దీపము నైవేద్యం సాయంకాలం కూడా ఇచ్చి వాళ్ళకి వీలైతే చక్కగా శివతాండవ స్తోత్రం అదైనా చదువుకోవచ్చు, శివగద్యం ఉంటుంది అదైనా వాళ్ళ వీలు. ఏమండి మాకు ఇవేవీ రావు, ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రం, ఇవాళ రేపు ఫోన్ తీస్తే బోలెడన్ని చక్కగా అవి పెట్టుకోండి, ఓం నమ శివాయ అంటూ అభిషేకం చెయ్యండి. ప్రశాంతంగా చెయ్యండి, నిర్మల మనస్కులై చెయ్యండి. అలా ఉదయం సాయంకాలం 2 పూట్ల చేసుకోండి. ఈ శివలింగం మరుసటి రోజు ఉదయాన్నే, అంటే సూర్యోదయానికి ముందు, మళ్ళీ మంగళవారం వచ్చేస్తుంది, తీయచ్చా లేదా అండి అని అంటారు. తద్వారా సూర్యోదయానికి ముందు ఈ శివలింగాన్ని ఉద్వాసన చెప్పి పక్కన ఒక దగ్గర పెట్టుకోవడం, లేదా నదులు ఏమన్నా దగ్గర ఉంటే నదీ గర్భం చేసేసేయడం.
నదుల్లో అంటే మనం తీసుకువెళ్లి పెద్ద పెద్ద శివలింగాలు చేసి నదుల్లో కలపకుండా చక్కగా ఒడ్డును పెట్టి స్వామివారికి కాసిన ఓ బిందెడు నీళ్లు పోస్తే లేదా ఓ చెంబుడు నీళ్లు పోస్తే ఆ మట్టి ఏదైతే ఉందో అది నదీ గర్భంలోకి వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా ఇందాక నేను అడిగినట్లుగా సపోజ్ శివలింగం తెచ్చి పెట్టుకొని పూజ చేస్తే దానికి కూడా అంగుష్ట మాత్రం అంటే 3 అంగుళాల కన్నా ఎక్కువ ప్రమాణం లేని శివలింగాన్ని అయితే తెచ్చుకోవచ్చండి. తెచ్చుకుని అభిషేకం చేసుకోవడం. ఏమంటే మరి ఈ రోజు అభిషేకాలు చేస్తాం శ్రావణ మాసంలో, మనం మందిరంలో పెట్టాము అని అంటే మరి ప్రతిరోజు చెయ్యాలా? ఆ నియమం ఏమన్నా ఉందా? ఇందులో దీనికి ఒక నియమం ఉంది. ఈ శ్రావణ సోమవారాల వ్రతం అన్ని రోజులు చేస్తాము అని అంటే ఓ శివలింగాన్ని కొనుక్కొచ్చుకోండి, తెచ్చుకోండి. మంగళవారం నుంచి నీళ్లలో పెట్టండి. ఓ చిన్న బౌల్ తీసుకుని నీళ్లలో ఉంచండి స్వామిని. రోజు నీళ్లు మారుస్తూ ఉండండి. సోమవారం స్వామికి అభిషేకం, తర్వాత జలాధివాసం. అంటే సోమవారం సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత మంగళవారం నాడు ఉదయం స్వామిని తీసి జలాధివాసం చేస్తారు. అలా చేసుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత ఇన్ని రోజులు పూజించిన లింగం మనం ఎక్కడైనా పెట్టాలి అన్నా, దేవాలయంలో ఇవ్వాలి అన్నా మనసు రాదు. తద్వారా అంగుష్ట ప్రమాణం కలిగిన శివలింగాన్ని ఇంట్లో రోజు ధూపం దీపం నైవేద్యం పెట్టుకుని మళ్ళీ నీళ్లలో పెట్టుకోవచ్చు. స్వామి చల్లగా ఉంటే ఇల్లు పచ్చగా ఉంటుంది. అంతే అంతే అంతే. స్వామి చల్లగా ఉంటే ఇల్లు పచ్చగా ఉంటుంది. ఏ ఇబ్బంది దరిదాపుల్లోకి రానివ్వకుండా గణ పరివేష్ఠుడైనటువంటి పరమేశ్వరుడు ఇంట్లో కొలువై ఉంటారు. ఫలానా వాళ్ళని నేను చెప్పడం అని కాదు, కానీ కొంతమంది పెద్దవాళ్ళు ఈ సైజ్ ఆఫ్ ది దేవత గురించి మాట్లాడినప్పుడు మనం ఒక పువ్వు పెడితేనే ఆ బొమ్మ విగ్రహం పడిపోవడం కావచ్చు, లేకపోతే ఒక చుక్క నీళ్లు పోస్తేనే అది ఇలాగా వంగిపోవడం కావచ్చు. అలాంటి వాటిలో మనం కాన్సన్ట్రేషన్ ఏం పెట్టుకుంటాము, ఇంకాస్త పెద్ద బొమ్మ ఉన్నా పర్వాలేదు అని కదా చెప్తారు. ఇక్కడ ఒక నవ్వొచ్చే విషయం ఉంది. ఎంత వ్యక్తికి అంత. మీ ఇంటికి ఒక పసిబిడ్డ వస్తే వాడికి ఏ ఫారెక్సో పెడతారు, లేదంటే అంత అన్నం పెడతారు. అర్థమైంది మీరు చెప్పదలుచుకున్నది. ఓ 40 ఏళ్ల వ్యక్తి వచ్చారు, పప్పు కూర పచ్చడి పులుసు పెరుగు విస్తరాకు నిండాలి, ఖచ్చితంగా విస్తరాకు నిండాలి. ఆ విస్తరాకు నిండిన తర్వాత సంతృప్త, ఇంకా రేపేం చేస్తారు అని అడుగుతారు. యద్రోచతే అనేటువంటి భావానికి అమ్మ సనాతన హైందవ ధర్మంలో విగ్రహం యొక్క సైజును బట్టి కాదు, మన భక్తిని బట్టి లెక్క. అసలు పెద్ద విగ్రహాలు అయితే ఎందుకు పెట్టకూడదు? మహానైవేద్యం పెట్టాలి. ప్రతిరోజు మహానైవేద్యం పెట్టాలి. ఈ ప్రతిరోజు మహానైవేద్యం పెట్టడం అనేది ఒకటైతే ఆ మూర్తి చిన్నపాటి భిన్నం అయినా మనస్సు బాధపడుతుంది. పెద్ద మూర్తి మీరు శుభ్రం చేసేటప్పుడు పెద్ద మూర్తిని 2 చేతులతో పట్టుకుని ఎలా శుభ్రం చేయగలరు? అలా శుభ్రం చేసేటప్పుడు చిన్నపాటి ఇబ్బంది వచ్చినా మనస్సు అపరిమితంగా గాయమవుతుంది. స్వామి నన్ను వదిలి వెళ్ళిపోతానంటున్నారు అని అంటారు. అలా కన్నా చిన్న మూర్తిని పెట్టుకోండి. ఆయనకి మహానైవేద్యం పెట్టాల్సిన అవసరం లేదు. మీరు చూపించే పెసరపప్పు పటికి బెల్లము లేదా పచ్చిపాలో నైవేద్యం పెట్టండి, తప్పు లేదు. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టాలి అనేది ఎక్కడా చెప్పబడలా. భక్తి పెద్దదిగా ఉండాలి, స్వామి చిన్నగా ఉండాలి, అంతే. మనం ఆరాధన చేయడానికి సౌలభ్యంగా ఉండాలి. పెద్ద పెద్దవి శివాలయాలు దేవాలయాలు బోలెడని ఉన్నాయి. ఆ దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోండి, వీలైతే అభిషేకం చేయించండి, అంతే తప్ప పెద్ద మూర్తుల్ని పెట్టరాదు. అలాగే. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి పొద్దున అభిషేకం చేయాలి స్వామికి, సాయంత్రం అభిషేకం చేయాలి. ఖచ్చితంగా. దాని తర్వాత శివుడికి సంబంధించిన స్తోత్రాలు కొన్ని మనం చదువుకోవాలి. పొద్దున చేయాలి పూజ, సాయంత్రం చేయాలి. ఇలా ఎన్ని వారాల పాటు సోమవారం వ్రతం చేయాలి? ఇదేమన్నా వ్రతమా లేకపోతే పూజా విధానం? అయితే 16 సోమవారాలు చేయడం సోమవార వ్రతం. ఈ 16 సోమవారాలు చెయ్యలేని వాళ్ళు కనీసం ఒక్క వారం చేసినా ఫలితం వస్తుంది. లేదు శ్రావణ మాసంలో ఉండే అన్ని వారాలు చేసుకుంటామంటే వారానికి ఒక్క రోజు ప్రశాంతతను కలిగిస్తుంది, చేసుకోవచ్చు. ఇది 16 వారాలు నియమంగా కంకణం కట్టుకోవడం ఒక పద్ధతి అయితే, రెండవది ఒక వారం చేసి ముగించుకోవడం. మూడవ పద్ధతి 4 వారాలు లేదా 5 వారాలు చేసుకుని ఆపేయడం. నేనైతే ప్రధానంగా ఒక వారం చేసుకోండి అని అంటాను. లేదండి మాకు సౌలభ్యంగా ఉంది 5 వారాలు చేసుకోండి. లేదు శాస్త్రి గారు మాకు చాలా ప్రీతిగా ఉంది 16 వారాలు చేసుకుంటాం. 16 వారాలు మరింత మంచిది. వ్రతం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది, మంచిని కలిగిస్తుంది. చాలా మంది సోమవారాల పూట ఇప్పటికీ అది శ్రావణ మాసమా కార్తీక మాసం అనేది పక్కన పెడితే వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకొని వస్తుంటారు గుళ్ళలోకి వెళ్ళి. అలా చేసి ఇంట్లో పూజ చేసే అవకాశం కూడా ఉందా సోమవారం వ్రతానికి? దివ్యంగా ఉంటుంది. ఎందుకు ఇన్ని రకాలుగా అడుగుతున్నానంటే మాకు ఇది కుదరదు కదా, ఒకవేళ అది కుదరకపోతే ఊర్లో లేకపోతే మొత్తానికే మోసం వచ్చి అసలు స్వామినే మనం స్మరించుకోకుండా ఉండే బదులు గుడికి వెళ్ళి మీరు చెప్పినట్లు అభిషేకం చేయించి స్వామికి ఇంటికి వచ్చి ఆ స్తోత్రాలు చదువుకొని 5 నిమిషాలు కళ్ళు మూసుకొని స్వామి ముందు నిలబడినా సరే ఎక్కువ ఫలితమే వస్తుంది. అది కావాలి మనకి. సో ఈ రకంగా మనం పూజ చేయాలి శ్రావణ సోమవారాలకి. శ్రావణ సోమవార వ్రత విధానం లేదా పూజా విధానం ఇదే. అంటే ఎవరికన్నా మళ్ళీ ముత్తైదుల్ని పిలిచి తాంబూలాలు ఇవ్వడాలు అట్లాంటి ఈశ్వర ఆరాధనలో సగుణారాధనే తప్ప ఇలాంటి వాయినాలు ఇచ్చేటువంటి విధానాలు ఎక్కడా చెప్పబడలేదండి. సో ఎంత లెస్ కాంప్లికేషన్, మోర్
ఎక్కువ మంది ఆచరించడానికి ఆచరించడానికి వీలుగా ఉంటుంది వీలుగా చక్కగా. ఉండేటువంటిది. అద్భుతం. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.